ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. 8వ తారీఖు నుండి మహాలయ పక్షం ప్రారంభమవుతుందని, దానికి సంబంధించినటువంటి విషయాలు నేను 2 వీడియోల్లో మీకు చెప్పినాను. ఈరోజు అమావాస్య వరకు, అంటే బహుళపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 రోజులు చేసేటటువంటి శ్రాద్ధం చేత ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనకు శాస్త్రం చెప్తుంది. దాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను. పాడ్యమి నాడు అంటే 8వ తారీఖు, అంటే ప్రారంభం రోజు. ఆ రోజు పితృదేవతారాధన చేసినావనుకోండి, దాని ఫలితంగా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే పాడ్యమి రోజు, బహుళ పాడ్యమి నాడు ఇలా తర్పణాలు చేసి పిండ ప్రదానం చేసినట్లయితే, వారిని సంతోషపెట్టే విధంగా దాన ధర్మాలు చేస్తే, ఆ రోజు నీకు నచ్చిన పదార్థం ఏదో ఒకటి పితృదేవత ప్రీతి కోసంగా నేను ఈ యొక్క ద్రవ్యాన్ని దానం చేస్తున్నాను అని చేసినటువంటి వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనేది మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. మరొకటి బహుళ విధియ, భాద్రపద మాసము బహుళ విధియ నాడు శ్రాద్ధకర్మ చేసినట్లయితే దాని ఫలితము సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంటే సంస్కారవంతమైనటువంటి ఇది సంతానం లభిస్తుంది. ఈ రోజుల్లో సంతానము అనగానే ఏదో ఒక యాంత్రికంగా ఏదో అనుకుంటున్నారు. చూడండి, సత్సంతానాన్ని కనేటటువంటి భాగ్యము, కులాన్ని నాశనం చేసేటటువంటి వారి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో వివాహం చేసుకున్నటువంటి వారు, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వారికి ఈ విషయాలు తెలియవు. పెద్దలు తెలిసినా చెప్పరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏకాదశి రోజు, అష్టమి నాడు, పౌర్ణమి, అమావాస్య, ఆదివారం, ఈ 5 రోజుల్లో సంభోగం చేసి గర్భప్రవేశం అయినాడు అనుకోడు వాడు కులాన్ని నాశనం చేసేవాడు, తల్లిదండ్రులను హింసించేటటువంటి వాడు, సమాజాన్ని పీక్కు తినేటటువంటి వాడు, రాక్షస స్వభావం కలిగినటువంటి వారు పుడతారని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అది గుర్తుపెట్టుకొని ఈ బహుళ విధియ నాడు శ్రాద్ధకర్మ చేస్తే సత్సంతానం మీకు లభిస్తుంది. ఇక తదియ నాడు మంచి కోడలు లభిస్తుంది. కోడలంటే ఏంటంటే సంసారాన్ని, కులాన్ని వృద్ధి చెందుతుంది. కోడలంటే ఏదో కోడలను తీసేయకూడదు సుమా. ఆ కోడలు లేకపోతే నీ సంసారం ఈ యొక్క వంశం వృద్ధి చెందదు. కనుక సలక్షణములు కలిగినటువంటి కోడలు రావాలి అనుకునేటటువంటి వాడు బహుళ తదియ మహాలయ పక్షంలో శ్రాద్ధకర్మలు చేసినట్లయితే మంచి కోడలు ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక చవితి నాడు, ఈ చవితి నాడు చేస్తే పగవారని, అంటే శత్రువులు నశించిపోతారు, అంటే శత్రుత్వం అనేది లేకుండా ఉంటుంది. ఇక పంచమి, బహుళ పంచమి భాద్రపద మాసం శ్రాద్ధకర్మలు చేశారనుకో, సకల సౌభాగ్యాలు మీకు కలుగుతాయి, అన్ని శుభాలు కలుగుతాయి. షష్ఠి, ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఇతరుల చేత గౌరవాలు పొందాలి అనుకుంటారు కదండి. అందరూ నన్ను గౌరవించాలి, ఎవరు నన్ను అగౌరవపరచకూడదు, అందరూ యందు నేను మేటిగా ఉండాలి, యశస్సు కలిగి ఉండాలి, ఇట్లాంటివి ఆశిస్తుంటారు. వాళ్ళు బహుళ షష్ఠి నాడు శ్రాద్ధకర్మ చేసినట్లయితే వారికి ఇతరులకు పూజనీయుడవుతారు. ఇక సప్తమి నాడు చేస్తే, బహుళ సప్తమి భాద్రపద మాసం శ్రాద్ధకర్మ చేసినట్లయితే దేవతలు ఉన్నారు కదండి, ఈ దేవతల గోష్ఠి జరుగుతుంది. దేవతలందరూ కూర్చొని చర్చించుకుంటారు. ఆ గోష్ఠికి నిన్ను నాయకుడిని చేస్తారు. అంతటి శక్తివంతమైనటువంటి. ఇక బహుళ అష్టమి భాద్రపద మాసం బహుళ అష్టమి నాడు శ్రాద్ధకర్మ చేసినట్లయితే మేధస్సు కలుగుతుంది. ఈ యొక్క మేధస్సు అమోఘమైనటువంటి మేధస్సు లభిస్తుంది. పరతత్వాన్ని గ్రహించేదానికి మేధస్సు కావాలి,
భౌతిక ప్రపంచంలో గడవటానికి మేధస్సు కావాలి, కానీ అట్టి మేధస్సు లభిస్తుంది. ఇక నవమి నాడు చేసినట్లయితే మనకు ఇక్కడ మంచి భార్య లభిస్తుంది. ఏమండి ఇప్పుడు లభించుంది కదా అంటే ఇంకాక ఇంకొక ఆమె లభిస్తుందా అని అంటే కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మరుజన్మ అంటూ ఉంటే నీకు ఆ జన్మలో మంచి లక్షణములు కలిగినటువంటిది, నీ వంశాభివృద్ధిని చేసేటటువంటిది నీకు లభిస్తుంది భార్యగా. ఒకవేళ ఇప్పుడు అలాంటి లక్షణాలుగా ఉంటే ఆమె నీకు భార్య అయి నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది, మంచి పేరు ప్రతిష్టలు నీకు కలగచేస్తుంది. ఇక దశమి నాడు, బహుళ దశమి భాద్రపదం, ఆనాడు చేస్తే కోరికలు ఏ కోరికతో చేస్తావో ఆ కోరిక నెరవేరుతుంది. ఇక ఏకాదశి అన్నారు. ఈ ఏకాదశి నాడు చేస్తే వేద విద్యా పారంగతుడవుతావు, అంటే మంచి వేద విద్య అనేది నీకు లభిస్తుంది, వేదజ్ఞానం లభిస్తుంది. ఇక ద్వాదశి, అందరికీ స్వర్ణాభరణాలు వేసుకోవాలనేటటువంటి ఆశ ఉంటుంది, కానీ కొంతమందికి ఆ ఆశ నెరవేరుతుంది, కొంతమందికి నెరవేరు. అలాంటి ఆ స్వర్ణాభరణాలు ధరించాలి అనేటటువంటి, ఇప్పుడు చూడండి కొంతమంది ఏదైనా ఇప్పుడు ఎక్కువగా ఆభరణాలు ధరించినటువంటి మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, వారు పూర్వం ఇలాంటి ప్రక్రియ చేస్తేనే నీకు ఈ కర్మ వలనే ఆ ఆభరణ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక త్రయోదశి, భాద్రపద మాసం బహుళ త్రయోదశి, నేను పూర్వం వీడియోలో కూడా చెప్పాను, అది మనకు ఈ నెల 19వ తారీఖు వస్తుంది అని. ఆ రోజు మాత్రము పితృదేవతలు శ్రాద్ధం చేస్తే 1000 సంవత్సరాలు వాళ్ళు సంతోషంతో ఉంటారు. నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక మానవుడికి ఏది అవసరమో ఆ సమస్తం కూడా నీకు సత్సంతానమైతేనేమి, మంచి భార్య అయితేనేమి, అర్థం చేసుకునే భార్య లభించింది, అలాగే ఉన్నతికి చేరుకునేటటువంటి కుమారులైతేనేమి, అయితే మానవుడికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటటువంటివి, మనశ్శాంతిని కల్పించేటటువంటివి ఏమైనాయో ఆ సుఖాలన్నీ కూడా భాద్రపద బహుళపక్ష త్రయోదశి నాడు శ్రాద్ధకర్మ చేసినారా మీ జన్మ ధన్యమవుతుంది. అర్థమైందే. ఇక చతుర్దశి, విపత్తుల నుండి రక్షింపబడతారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అనేకమైన యాక్సిడెంట్లు, బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు. అలాంటి ప్రకృతి విపత్తులు చూస్తున్నాం, భయంకరంగా అయిపోతుంది. మేఘ విస్ఫోటనం అంటున్నారు, గ్రామాలు కొట్టుకోపోతున్నాయి. ఏమిటి వీటన్నిటికీ కారణం? ధర్మం అదుపు తప్పటమే. ప్రకృతి సంతోషం లేదు మానవుడు ప్రవర్తనలో. అందుకని ఈ ఉపద్రవాలన్నీ కూడా మనకు కలుగుతున్నవి, బాధపడుతున్నాం. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క ప్రకృతి శాంతించేదానికి, ఉపద్రవాల నుండి రక్షణ పొందేటటువంటి వారు ఈ చతుర్దశి నాడు, బహుళ చతుర్దశి నాడు శ్రాద్ధకర్మలు చేస్తారు. ఇక అమావాస్య, ఈ చెప్పినవి ఉన్నాయి చూసారు, పాడ్యము నుండి చతుర్దశి వరకు చెప్పానే, ఈ ఫలితాలన్నీ కూడా లభించాలంటే మనకు ఒక్క మహాలయ అమావాస్య నాడు మీరు చేసినట్లయితే ఈ ఫలితాలన్నీ లభిస్తాయి. ఏం స్వామి ఇప్పుడు ఈ చెప్పే కదా, ఇవన్నీ కూడా మాకు అవసరం అంటే అవసరమైన వాడి చేసుకుంటారు. లేదు స్వామి మేము ఒక్క మహాలయ అమావాస్య మాత్రమే చేయగలుగుతాము అంటే నిర్భయంగా చేయండి, కానీ చేయండి, ఏదో ఒక రోజన్నా చేయండి. ఇక స్తోత్రాలు చెప్పాను పూర్వం వీడియోలో, అనేకమైన పిండ ప్రదానం ఎలా చేస్తారు దానికి ఆ 3 విశేషమైన మంత్రాలు చెప్పినాను. రుచికృత స్తోత్రం చెప్పాను, భాగవతంలో శ్లోకాలు కొన్ని చెప్పాను, విష్ణు ధర్మోత్తర పురాణంలో కొన్ని చెప్పాను. ఇవి కావలసినటువంటి వారు మీకు లభించని పక్షంలో 99666909
246కి కాల్ చేయండి. వాట్సాప్లో మీకు నేను ఈ స్తోత్రాలు అందించే ప్రయత్నం చేస్తాను. కనుక మహాలయ పక్షాన్ని అందరూ కూడా ఈ మహాలయ పక్షాన్ని దృష్టిలో ఉంచుకొని నేను 3 వీడియోలు చేసినాను. వీటిని చూడండి, చూసి గ్రహించండి, ఆచరించి తరించే ప్రయత్నం చేయండి. నువ్వు చేసే కర్మే నీకు సుఖశాంతులను అందిస్తుంది. కనుక అందరూ కూడా ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.